సరే, ఇక్కడ నా చేతిలో ఒకటి ఉంది. ఏంటిది? హ్యాట్ పెట్టుకోవాలి. పనికి వచ్చింది లాంటి పనికి వచ్చిన పని వచ్చిందా? ఇది హ్యాట్ అంట. ఏంటిది? హ్యాట్. హ్యాట్ లాగా ఉంది కదా, హ్యాట్ లాగా ఉంది కానీ పనికి రాక పనికి వస్తుందా? పనికి రాదు కదా. రైట్. సరే, ఫస్ట్లో మన భూమి కూడా ఎలాగే ఉంది. భూమి ఉంది కానీ ఉపయోగకరంగా లేదు. అప్పుడు దేవుడు దాన్ని చక్కగా మార్చాడు. నీళ్ళే మొత్తం నీళ్ళని నేలని వేరు చేశాడు. ఇంకా మనం చూస్తున్న అందమైన చెట్లు, చేమలు, పక్షులు, చేపలు, జంతువులు, ఆకాశం, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిని కూడా దేవుడు తన నోటి మాట చేత చేశాడు. ఓకేనా? సో ఆకారం లేదు కదా, నిరాకారంగా ఉంది. దేవుడు ఏం చేశాడు? ఒక ఆకారాన్ని. తర్వాత ఏం చేశాడు? అందమైన సృష్టిని. ఉంటున్నారా? మనం చూస్తున్న అందమైన సృష్టి దేవుడు ఉంటారా? మీరు చెప్పండి. నమ్మినలో చేసే క్లాస్ రెడీ. 1 2 3. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క సృష్టి మొత్తాన్ని పరిపాలించమని పట్టు తీసుకొని ఒక మనిషిని ఎవరు చేశాడు? మనిషిని చేశాడు. మనిషి దేవుడు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పాలా? నాకు ఫ్రెండ్స్ లాగా రోజు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఎవరు చూస్తారంటే సాతాను గారు చూసుకోవాలి. పర్లో చికెన్ ఒక రోజు వేసాడు, ఈ మనిషిని చేసుకొని రోజు మరి ముచ్చట చెప్పుకుంటాం. వేసే రోజు వస్తున్నాడు. అలా ఏం చేసావు ఈరోజు అంటే అదం లేదు, సంతోషంగా వేసయా ఈరోజు ఇదిగో దీనికి లైన్ అని పేరు పెట్టాను, దీనికి బొట్టనక్క అని దీనికి జిరాఫీ అని, దానికి కుందేలు అని, దానికి బాగు అని పెట్టింది, ఆడికి కొనబోదు అని పెట్టింది. అట్లాగే పేరు పెట్టిన సార్ ఈరోజు. వెరీ గుడ్, భలే ఉన్నాయి, భలే ఉన్నాయి, భలే ఆడుకుంటున్నావే. ఇదిగో చూడు నా దగ్గర ఆడుకుంటుంది. దీనికి పామని పెట్టింది పేరు. పాము అంటే ఆడుకున్నాను యాక్చువల్లీ. లైన్ వచ్చింది, లైన్ తెచ్చి ఏమి కూర్చున్నాడు. ఇప్పుడు లోపల భయం లేదు. ఎవరికి? ఆదాముకి భయము. ఏసైతే ఏం మాట్లాడుకున్నారు కదా, అంతలోకి సైతానుగా చూస్తా ఉన్నాడు. అది వీళ్ళు మాట్లాడుకున్నారా, వీళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలి అనుకోని వచ్చి చేశాడు. దేవుడు ఏం చెప్పాడు అని నేనేమన్నా, తోట మధ్యలో ఉన్న కాయలు వచ్చేసాడు. ఆదాము మోసం చేశాడు. ఏం చేశాడు? మోసం చేస్తే దేవుడు తినదన్నది ఎప్పుడైతే తినేసాడో వీళ్ళ జీవితంలో చీకటి వచ్చేసి, దేవుడికి చీకటి పాపం అని అసహ్యం, అటువైపే చూడాలి. మనిషి అంటే సరే అని చెప్పేసి
యేసయ్య ఆ రోజు సాయంకాలం వచ్చాడు. వచ్చేటప్పటికి యేసయ్య వచ్చే టైం అయిపోయింది కదా. వచ్చాను, ఆదాము ఎక్కడన్నా వచ్చేసాడు అని చెట్లు చాకుంటా. అంతలోకి అంతకుముందు దేశాస్త్రం ఏం చేసేవాడు? పరిగెత్తేవాడు, వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భయం వచ్చేసి అంతలోకి దాక్కున్నాడు కదా చెట్ల మధ్యలో. దాక్కుంటే ఏం తెలుసా? లోపల నుంచి సింహం వెళ్తాం. ఇప్పుడే రావాలా ఇది? ఎంతకుముందు జూలు పట్టుకొని ఆడుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంతలో పాము చెట్లు పాము ఎంతకుముందు పాముని కావాలనుకున్నాడు. ఇప్పుడు భయం ఏమొచ్చింది? చెప్పాలా? ఏమొచ్చింది? ఏమొచ్చింది? యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి భయం, దేని తీసిన భయం. పాలికి చిన్న గడ్డి ఏమొచ్చిందట? చెప్పాలా? ఇంతకుముందు నేను ఆ నాలుగు పెట్టుకుని ఆడుకున్నాను. ఇప్పుడు భయం. పాపం వల్ల ఏమొచ్చిందంటే భయం వచ్చింది. దేవునికి దూరం అయిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయం. అందుకని మనిషి అంటే దేవునికి ఇష్టం కదా. అయ్యో నేను చేసిన మనిషి, నేను ప్రేమించిన నేను చేసుకున్న ఈ మనిషి నా మాట వినకుండా దూరం అయిపోయింది. వీళ్ళలో చీకటి పాపం వచ్చేసింది. దీన్ని ఏం చేయాలి? తీసివేయాలి. అందుకని యేసయ్య ఈ లోకానికి మనిషి చేసిన పాపాన్ని శిక్షని యేసయ్యే అనుభవించి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు లేచాడు మళ్ళీ. ఇది మనం నమ్మితే మన జీవితంలో కూడా వస్తుంది. చెప్పాలి, ఏమొస్తుంది? వేరుగా వస్తుంది, పాపం పోయింది. అదే క్రిస్మస్. అందుకే దేవతలు వస్తాయని చెప్పారు. భయపడకుడి, భయపడద్దు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఆయన ప్రభు అయిన క్రీస్తు. మీరు కూడా యేసయ్యని నమ్మితే యేసయ్య నీ కోసం వచ్చాడని, ఈ పాపాన్ని క్షమిస్తాడు నమ్మితే యేసయ్య ఏం చేస్తాడు? ఇంట్లోకి వస్తాడు. ఈ జీవితాలు చీకటి చేసి వెలుగుతో మరి అడుగుతారు యేసయ్యని. యేసయ్య నమ్ముతారా అని అడుగుతారా? చెప్పాలా? అడగరా? చెప్పండి రా. రైట్. యేసయ్య ఎంత పెద్దడో మీకు తెలుసా? ఎంత పెద్దడు? చాలా. ఈ విశ్వం అంతా అంత పెద్ద యేసయ్య మనల్ని ప్రేమించి మనిషిగా ఒక చిన్ని బాబుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కనిపిస్తుందా మీకు? ఇదంతా లోకం. ఈ లోకంలోకి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే మనుషులు అందరూ ఇలా ఉన్నారు. తెలుసుగా మీకు తండాలు చూసేవాళ్ళ ఏంటి? ఏం బాగుండు? ఏం బాగుండు? మందు బాగుందా? సరే, మందు బాగుందా కాదు. మనుషులందరూ పాపంతో నశించిపోతా ఉంటే యేసయ్య వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మంచి మాటలు చెప్పారు.
చెప్తే ఏసైనా ఏం చేశారా పిల్లలు? ఏం చేశారు? ఏసైనా సిలువ వేశారు. ఏం చేశారు? సిలువ వేశారు. ఎలా వేశారు? సార్ ఊహించుకో. ఏసై బట్టలన్నీ తీసేసి కొరడా తీసుకొని ఇచ్చుడా కొరడా తీసుకొని వీపు మీద కొట్టే పిల్లలు వాటికున్న కొట్టాలు మాంసాన్ని చీల్చి పొలం తొమ్మిది పొలాన్ని చూసారా? డాక్టర్తో తింటారు కదా, చూసారా? చూసారా లేదా? ఏసయ్య వీపు కూడా అలాగా దున్నిపడదు. ఈ ఏసయ్య ఏం చేశారంటే శిలువలో మేకులు కొట్టి అమ్మాయి శిలువలో మేకులు కొట్టి రక్తం అంతా కాయపట్టేసి ఏసయ్య శిలువలో తన ప్రాణాన్ని చనిపోయి వేశారు. చనిపోతే ఏసయ్య చేశారంటే శిలువ మీద నుంచి దించి ఒక ఖాళీ సమాధి ఉంటే ఆ సమాధిలో ఏసయ్యని ఇప్పుడు ఏసయ్య ఎక్కడున్నారు? చెప్పాలి, ఎక్కడున్నారు? సమాధిలో పెట్టేశారు. ఇంతనా? ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏసయ్య ఎక్కడున్నాడా? సమాధిలో. ఏసయ్య మళ్ళీ తీసుకెళ్తానని పెద్ద పండుగ తీసుకొచ్చి ఆ సమాధికి పెట్టేసి ఇంకా ఏం చేశారంటే ఇనుప సంఖ్యలు వేసి తాళాలు వేసి పడేసి. ఇప్పుడు ఏసయ్య ఎక్కడున్నాడు? సమాధి. కాపాలు వచ్చాయి, పోలీసులు చాలా మంది పెట్టారు. ఏసయ్య వాళ్ళు ఇప్పుడు నన్ను మీకు చంపి సమాధి చేయండి, మూడో దినాన తిరిగి లేస్తాను, మరణాన్ని శాపాన్ని కొట్టేసి తిరిగి లేస్తాను. సరే, ఏసయ్య సమాధి చేశారు కదా, శిష్యులందరూ వాసనంతా ఉంటాడేమో చూసి చెట్టు వద్ద చెట్టు తీసుకొని బయలుదేరాడు. సమాధి ఎక్కడ బయలుదేరాడు? ఇంత లేవండి. ఏం బయలుదేరాడు? నువ్వే ఇద్దరు సమాజం పెట్టారు. రైట్. సో సమాజానికి వెళ్ళారా? తర్వాత సమాజం చూస్తే సమాజం దగ్గర ఉంది. ఏది రాట్లా? సమాధికి రాయి దొరికిస్తుంది. చూస్తే ఏసయ్యనాడా? ఏసయ్య లేడు. ఏసయ్య చనిపోయినప్పుడు సమాధి చేస్తానికి తెల్లటి ప్రేత వస్త్రాలు తిట్టారు. ఆ వస్త్రాలు ఎవరున్నారు? ఈ బట్టలు ఉన్నాయి. అక్కడ ఏమి సజీవుడైన యేసుని సమాధులు ఎత్తుతున్నారు. ఆయన టౌన్లోకి వెళ్ళిపోయాడు. ఈ సమాధులకు వచ్చి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంట చెప్పాలా? టౌన్ పట్టణంలోకి. ఏం చేయాలి అర్థం కాదు. సరే, ఏసయ్య కనబడ్డాడు, మాట్లాడాడు. సరే, ఒకరోజు వీళ్ళందరూ కూడా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఏసయ్య చెప్పాడు. ఒక ఆయన మిస్ అయిపోయాడు.
ఆయన కొంచెం లేట్గా వచ్చింది. రాగానే తోమా ఏడిపోయారు నువ్వు? ఏడపోతే నీకు నా బాధలు నేనుంటే నువ్వు బలి మిస్ అయ్యావా? ఏ చుట్టూ ఎవరు వచ్చారన్నా? ఎవరు వచ్చారు? నా మాట నాకు చెప్పానండి. ఏసైనాడైంది నిజంగా నువ్వు చెప్పాలి, ఎన్ని కథ చెప్పాలిగా. నీవు వేసే ఎందుకు ప్రేమించాడు, అందుకని మీకు అట్లా అనిపిస్తా ఉంది. కాదురా, నిజంగా వేసేసాడురా, మెరిసిపోతున్నాడు రా. అర్థమయ్యాను తెలుసా పిల్లలు? ఏసై వస్తే నేను చూసి ఆయన మేకులు కొట్టారు కదా, ఏళ్ళు పెట్టి వస్తా. ఏం పెట్టుతాడట? గాయాలని కదా, వాటిని ఏడు పెట్టి చూస్తే కానీ ఎంత అమ్మాను. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. వీడేంట్రా ఇట్లా అంటాడు, మనం ఏ సైడ్ చూస్తే అనుకుంటే ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదేంటంట కానబాయ్ రావద్దు రావద్దు నీళ్ళు రావద్దు రావద్దా వెళ్ళు, దాని పంపు రావు. సరే ఏమైంది? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈయన చూస్తే కదా నమ్మనన్నాడు. ఈయన అనుకుంటా ఉన్నారు. అరే నమ్మరా ప్లీజ్ రాగారు. పెద్ద పెద్ద ఎవరు వచ్చేసారు చెప్పాలి? ఎవరు వచ్చారు? ఏసై వచ్చేసాడు. వచ్చాడా కదా? ఏసై చప్పట్లు కొట్టండి. ఏసైకి ఏసై సజీవుడు, మరణాన్ని వహించాడు, ప్రాణాన్ని వహించాడు. ఇక అప్పుడు లేదు ఏం పర్లేదు తోమా, నువ్వు నా కోసం చాలా గొప్ప సేవ చేస్తావు. ఈ తోమా ఇండియాకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి గట్టిగా. ఒకప్పుడు అనుమానం ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యేసయ్య గురించి చెప్పాడు, అందరిని మార్చేస్తున్నాడు. పట్టుకొని తోమాని సోనాలు పెట్టి పొడిచి చంపుతున్నా కానీ యేసయ్య విడిచి కదా. ఒకప్పుడు అనుమానించాడు, ఇప్పుడు తోమ గొప్ప సేవ చేశాడు. తోమ చెప్పలేడండి, తోమ చెప్పలేడండి. తోమ బాగుంటారా? రైట్. కాబట్టి యేసయ్య సజీవుడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు మన జీవితాల్లో సంతోషాన్ని తేడానికి, బాధల్లో ఉన్న వాళ్ళకి, పాపములో కుళ్ళిపోయి కృషించిపోతున్న మానవుల జీవితాల్లోకి ఏం తెచ్చాడంటే, నా పాట పాడుకున్నా కదా మనం, జీవజలము ప్రవహింప. అరే తోమ ఎక్కడ వాటర్ తోమా దాత తోమ ఏం చేశాడంటే, ఇండియాలో ఉన్న పాపుల కోసం వచ్చి యేసయ్య మాట చెప్తాం. నువ్వు వస్తా, నేను వస్తుందా నీ బదులు తోమ అసిస్టెంట్ తోమ తెలుగు యేసయ్య మాట జీవన వస్తా ఉన్నాడు. తోమా ఎప్పుడైతే యేసయ్య మాటలు మనుషులకి అందించబడియో,
యేసయ్య ఎప్పుడైతే తిరిగి లేచాడు, యేసయ్య మాటలు వీళ్ళ హృదయాలకి ఎందుకని నశించిపోతున్న వారిని వెదకి రక్షించుకుంటా యేసయ్య లోకానికి వచ్చి ఆదరలో ఉన్న వాళ్ళని, పాపంలో ఉన్న వాళ్ళకి లేచాడు, సంతోషాన్ని ఇచ్చాడు. అదే క్రిస్మస్. రెడీనా? ఇచ్చేసారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నాడని కాదండి. చూసారా? అదేమో చీకటి వెలుగుతో నింపబడి హ్యాపీగా అందంగా తొమ్మలాగా మా జీవితాన్ని మాట్లాడు యేసులో నమ్ముకుంటావా? చెప్పు. ఇంత వయసుని నమ్ముదా? ఇక విసిగేస్తా అయినా నమ్ముతావా? రాయ్. ఇంత గట్టిగా చెప్పిన ఈ శిష్యులు ఒకసారి మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. పడవలో ఎంత ఉన్నారు? పడవలో ఎంతంటే పిల్లలు మంచి పాట పాడుతున్నారు. ఏం పాట? ఏందో పాట పొద్దున ఏం పాట? మంచి సైనిక వస్త్రము లేదు, తుపాకీ లేదు, ఏమంట హ్యాపీగా ఉన్నారు. ఇలా వస్తుంది సార్. తుఫాను వచ్చేసి ఏమొచ్చింది? వర్షం పడుతుంది. అయినా భయపడలేదు. ఏం పడుతున్నారు? సైనిక వస్త్రము లేదు, తుపాకీ లేదు, కుంపలు కూరలే ఉన్నాయి. ఈలో వర్షం నీళ్ళన్నీ బోట్లోకి వచ్చేస్తున్నాయి కదా. తోమ బోట్లోకి ఈ తోమ ఏం చేస్తున్నాయంటే ఎట్లా వంగి నీళ్ళన్నీ తోడతా ఉన్నాడు. పడవ మునిగిపోకుండా సముద్రం నీళ్ళన్నీ తోడతా ఉంటే అరే పరురా ఏంటరా? అరే అందరూ చూసి అందరూ అనవసరం ప్రార్థనకి వెళ్ళామా? ఏం జరిగింది తెలుసా? ఆ సముద్రం తుఫాన్లో ఇంకా తోమ వీళ్ళందరూ ఏమన్నారు? అయిపోయావరా బాబాయ్, పోతామా? వస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? భూతం వస్తుందంట. అమ్ముడు అది అందరూ పండేసుకుని పోతుంటే వస్తుంది. మనం దిగేస్తుంది. ఇంకా లేదు మాట్లాడు అయిపోవట్లా రాత్రి హోటల్లా పోతాం తెల్లారి
వస్త్రాలు వేసుకుని ఇంకా స్పీడ్గా నేల మీద నడుచుకుని టకా 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 దగ్గరికి వచ్చాడండి. శిష్యులారా భయపడకండి. ఏమండి శిష్యులారా అరే ఏసై గొంతులాగుందిరా, ఏసై గొంతుంది, ఏసై మాటలు అన్నీ సముద్రం మీద నడుపుతున్నాడా అంటే తోమాడే ఏసయ్య మాట సృష్టి మొత్తం ఏంటది ఈ మనుషులే ఎంత చెప్పినా గమనించాం. బయటకు వస్తున్నా ఎంత చెప్పినా హింసాలు మనుషులు ఎవరు తింటారట? సృష్టి మొత్తం దేవుని మాట. అంతలో పేతురు అన్నాడు, ఏసయ్యా నేను అంటాను సార్ నీకులాగా. ఏసయ్యా అన్నాడు, పేతురు వచ్చా మునిగిపోతు. పేతురు మాత్రం మాట్లాడు నేను అంటాను ఏసయ్యా. ఏసయ్యా అన్నాడు, వచ్చే అన్నాడు. పేతురు ఏం చేస్తాడు? చిన్నగా బోర్డు చిన్నగా సముద్రం మీదకి వచ్చేసాడు. నేను మీద చూస్తా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా అంటే పేతురుకు చిన్న డౌట్ వచ్చింది. ఏసై చేశాడు, పేతురు ఎందుకు నీకు అనుమానం వచ్చింది? నా వైపు చూస్తే ఏదైనా చేయగలరు. కమా వచ్చే ఇంకోట్లోకి వచ్చి మనం ఎప్పుడు కూడా ఏసైని అనుమానించుకోండి. విశ్వాసం కలిగి ఉంటారా? చెప్పాలా? కలిగి ఉంటారా? రైట్. మీరు అలా చేస్తున్నారు కాబట్టి చెప్పండి. మీరు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఆకాశం అదే చాలా రైట్. బయలుదేరుతారా? ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ. అలా అంటే థ్యాంక్స్ చెప్పండి. మనం వేసే రకంగా కడగబడి తప్ప సైతాన్ని అడిగి అక్కడ ఉన్నారు. మీరు వేస్తే నమ్ముతున్నారు. దానికి మీ జాతకం చూపిస్తున్నాడు. ఆల్రెడీ వాడు డిస్ట్రాక్ట్. వాడు ఏం చేస్తాడంటే మనల్ని పాడు చేయడానికి చూస్తాం.
ఏం చేస్తాడు సైతంగాడు? మనం పాడు చేయడం చూస్తాం. మన అమ్మ తీయొచ్చా అని మీరు అదే చేస్తున్నారు. వాడు మనల్ని దేవునికి ఆదాయాన్ని ఎంత దూరం చేశాడో మనల్ని కూడా దూరం చేయడానికి, వాడిని నాశనం చేయడానికి రకరకాలైన ప్లాన్ చేస్తాం. మీరు కూడా వేస్తున్నారు కదా, మిమ్మల్ని అట్లా పాడు చేస్తున్నారు కదా గుర్తించాలని. అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఏర్పడినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, అలా పాడైతే ఇంతకుముందు వేసిన నమ్మకాలు కూడా సాతాను రే దెయ్యం వాడు పాడు చేస్తే స్టిల్ అయినప్పటికీ యేసయ్య మనల్ని ప్రేమిస్తానే. అలా మనం తిరిగి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మనల్ని ఏం చేస్తారు చెప్పండి? క్షమిస్తాడు. యేసయ్య ఎదిగలే, ఐఎమ్ సారీ జీసస్, నన్ను క్షమించాయా, తప్పు చేశాను, నీకు నీ బిడ్డని మార్చబడ్డాను, అయితే మననే తప్పు చేస్తుంది, నా తప్పుని క్షమించండి అని అడిగితే యేసయ్య క్షమిస్తాడో లేదు. అయింది మళ్ళీ అలా తిరిగి వేసే బాధ మనం వెనక్కి వచ్చి యేసయ్య ఆయన సారీ యేసయ్య అంటే మళ్ళా తిరిగి మనల్ని ఆయన నిర్మించే దేవుడుగా. ఇష్టమేనా మీకు? ఇష్టమేనా? మన యేసయ్య దగ్గరికి వస్తారా? అందరూ మోకరించండి.